2005 టైంలో ఒక కళ్ళజోడు కొనాలంటే కస్టమర్స్ ముందుగా ఆప్టీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఐ టెస్ట్ చేయించుకొని ఆప్టీషియన్ సజెస్ట్ చేసిన పర్టికులర్ షాప్లో ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని గంటలు వెయిట్ చేసి ఎంత కాస్ట్ అయినా సరే ఆ షాప్లోనే కొనుక్కోవాలి. ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసిన ఒక వ్యక్తి ఐవేర్ స్టార్టప్ బిజినెస్ని మొదలుపెట్టి 2024కి 37,500 కోట్లు సంపాదించాడు. కళ్ళజోడు పెట్టుకుంటే అందరూ ఎగతాళి చేస్తారు అనే వారి దగ్గర నుంచి అందంగా కనబడడం కోసం కళ్ళజోడు యూజ్ చేసేవాళ్ళు ఇలా చాలామంది అతని కస్టమర్స్. ఫ్యాషన్కి తగ్గట్టు ఐవేర్ని తయారు చేస్తూ 5,000 రకాల ఐవేర్ని అమ్ముతున్నాడు. అతనే పీయూష్ బన్సాల్, వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ కో ఫౌండర్ ఆఫ్ లెన్స్కార్ట్. చిన్న ఐడియా ప్రపంచాన్ని ఎలా మార్చింది? 37,500 కోట్లు సంపాదించడానికి లెన్స్కార్ట్ యూజ్ చేసిన బిజినెస్ మోడల్ ఏంటి? రతన్ టాటా, విప్రో చైర్మన్ అయిన అజీమ్ ప్రేమ్జీకి లెన్స్కార్ట్తో ఉన్న సంబంధం ఏంటి? అసలు లెన్స్కార్ట్ విజన్ ఏంటి? 25 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం కూడా లెన్స్కార్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్. ఢిల్లీలో పుట్టి ఐఐటీలో చదువు పూర్తి చేసుకొని మైక్రోసాఫ్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా తన లైఫ్ స్టార్ట్ చేశాడు పీయూష్ బన్సాల్. మంచి ఉద్యోగం, మంచి జీతం ఇవేవి ఆయనకి సంతోషాన్ని ఇవ్వలేదు. 2007లో జాబ్కి రిజైన్ చేసి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో తిరిగి తన స్వదేశానికి వచ్చేశారు. మొదట్లో ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి ఎవరూ అంతగా ఇష్టపడేవాళ్ళు కాదు. 2005 టైం నుంచి ఆన్లైన్ మార్కెటింగ్ గ్రోత్ అవ్వడం మొదలుపెట్టింది. అది ఒక అవకాశంగా తీసుకొని పీయూష్ బన్సాల్ 2008లో వాల్వో టెక్నాలజీస్ని తన పేరెంట్స్ హౌస్లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ మెయిన్ ఫోకస్ ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని రీజనబుల్ ప్రైసెస్కి ఈ కామర్స్ ద్వారా సేల్ చేయడం. అర్థమైంది కదా? ఇప్పుడే ఆయన మోనోపోలీ బిజినెస్ అయిన ఐవేర్ బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు. ప్రాబ్లమ్స్ తెలియాలంటే ముందు మోనోపోలీ బిజినెస్ అంటే ఏంటో తెలియాలి. చెప్తా వినండి. ఏ బిజినెస్లో అయితే సింగిల్ సెల్లర్ ఉండి కాంపిటీషన్ తక్కువగా ఉంటుందో దాన్నే మోనోపోలీ బిజినెస్ అంటారు. ఈ బిజినెస్లో సెల్లరే ప్రైస్ని డిసైడ్ చేస్తాడు. అప్పట్లో ఐవేర్ బిజినెస్ని లుక్సోటికా ఐవేర్ కంపెనీ డామినేట్ చేసేది. ఈ కంపెనీలో రేబ్యాన్, ఓక్లే అంటూ ఎన్నో మల్టిపుల్ బ్రాండ్స్ ఉండేవి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, టైం టేకెన్. ఎవరికైనా ఐవేర్ కావాలంటే ఆప్టీషియన్ని కన్సల్ట్ అయ్యి ఐ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఆప్టీషియన్ సజెస్ట్ చేసిన షాప్లోనే పర్చేస్ చేయాలి. కస్టమర్ దగ్గరికి ప్రొడక్ట్ రావడానికి ఇలా చాలా టైం పట్టేది. ప్రాబ్లం నెంబర్ 2, మిడిల్ మ్యాన్. బిజినెస్ మోనోపోలీ అవ్వడంతో రీటైలర్స్ ప్రైస్ని బాగా పెంచేవారు. కస్టమర్కి ఐవేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి తెలియకపోవడంతో మిడిల్ మ్యాన్ కాస్ట్ ఎంత పెంచినా ఐవేర్ అవసరం కాబట్టి ఎంత కాస్ట్ ఉన్నా పర్చేస్ చేసేవాళ్ళు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో మీలో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అంటే ఏంటో చెప్తా వినండి. ఒక ప్రోడక్ట్ని తయారు చేసే టైంలో జరిగే ఎక్స్పెన్సెస్ అంటే రా మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కలిపి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐవేర్ తయారు చేయడానికి 500 రూపాయలు అయితే రీటైలర్స్ దాన్ని 1000 రూపాయలకి అమ్మేవాళ్ళు. ఇంత కాస్ట్ ఉండడంతో చాలామంది ఐవేర్ లేకుండానే కాలం గడిపేవారు. ప్రాబ్లం నెంబర్ 3, యాక్సెసిబిలిటీ. ఇండియా డెవలపింగ్ కంట్రీ అవ్వడంతో ఐవేర్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ప్రాబ్లం నెంబర్ 4, క్రిటిసిజం. ఫ్రేమ్స్ అండ్ లెన్సెస్ కొన్ని వెరైటీసే ఉండేవి. అవి పెట్టుకోవడానికి అందరూ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ఐవేర్ పెట్టుకుంటే 4 కళ్ళు అని విక్కిరిస్తారని భయపడేవాళ్ళు. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసిన పీయూష్ బన్సాల్ 2010లో కో-ఫౌండర్స్ అయిన అమిత్ చౌదరి అండ్ సుమిత్ కపాహితో కలిసి ఆన్లైన్లో లెన్స్కార్ట్.com స్టార్ట్ చేశారు. మొదట్లో లెన్స్కార్ట్.comలో సన్ గ్లాసెస్ అండ్ కాంటాక్ట్ లెన్స్ అమ్మేవారు. ఏ బిజినెస్ లో అయినా ఛాలెంజెస్ ఉంటాయి. లెన్స్కార్ట్ స్టార్టప్ కంపెనీ కళ్ళజోడు ఎవరు కొంటారు, అది కూడా ఆన్లైన్లో అని ఎవరూ లెన్స్కార్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. 2011 ఐడీజీ వెంచర్స్ ఇండియా లెన్స్కార్ట్లో మొదటిసారిగా 4,000 మిలియన్స్ పెట్టుబడి పెట్టింది. అలానే ఐడీజీ వెంచర్స్ టైటాన్ కంపెనీ బిజినెస్ ని రెప్లికేట్ చేయమని ఆన్లైన్లో వాచెస్, బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ సేల్ చేయాలని చెప్పడంతో పీయూష్ బన్సాల్ వాచ్ కార్ట్, బ్యాగ్స్ కార్ట్, జ్యువెలరీ కార్ట్.com స్టార్ట్ చేశారు.
కానీ ఐవేర్ కి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని చూసి రిమైనింగ్ 3 కార్డ్స్ ని షట్ డౌన్ చేసి 2014లో లెన్స్ కార్ట్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. కంపెనీ గ్రోత్ పెంచడం కోసం లెన్స్ కార్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసింది. అదే హోమ్ ట్రై ఆన్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్. అంటే ఏంటో చెప్తా వినండి. కస్టమర్ ప్రొడక్ట్ ని కొనకుండానే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని అది వాళ్ళకి సెట్ అయిందా లేదా అని ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అర్థమైంది కదా? ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా సక్సెస్ అవ్వడంతో లెన్స్ కార్ట్ 3D ట్రై ఆన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. 3D ట్రై అంటే కస్టమర్స్ ప్రొడక్ట్ ని చేతితో టచ్ చేయకుండానే వర్చువల్లీ ఫోన్ ద్వారా అది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ 2 స్ట్రాటజీస్ సక్సెస్ అవ్వడంతో 2018 నుంచి కంపెనీకి ప్రాఫిట్స్ రావడం మొదలయ్యాయి. కత్రీనా కైఫ్ ని లెన్స్ కార్ట్ ఫస్ట్ అంబాసిడర్ గా ఎంచుకొని యాడ్స్ తీయించి బిజినెస్ ని పబ్లిసిటీ చేశారు. రతన్ టాటా అండ్ విప్రో చైర్మన్ అయిన అజిమ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు లెన్స్ కార్ట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇన్ని చేసిన కస్టమర్స్ కొంతమంది ఫిజికల్ స్టోర్స్ నే లైక్ చేస్తారని రీసెర్చ్ లో తెలుసుకుని 2000కు పైగా ఆఫ్లైన్ స్టోర్స్, అదే బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్ ని స్టార్ట్ చేసింది లెన్స్ కార్ట్ విత్ ట్రైన్డ్ ఆప్టీషియన్స్ అండ్ మోడర్న్ ఇంటీరియర్స్. లెన్స్ కార్ట్ షాప్ ని చూస్తే ఇది కళ్ళజోడు షాపేనా అని అనిపించేలా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. 2022లో ఐవేర్ బ్రాండ్ అయిన జాపనీస్ కంపెనీని మెజారిటీ స్టేక్ తో $400 మిలియన్ కి ఎక్వైర్ చేసుకుని రోబోటిక్ టెక్నిక్ ని యూజ్ చేసిన ఇండియాస్ ఫస్ట్ బ్రాండ్ లెన్స్ కార్ట్ గా పేరు తెచ్చుకుంది. లెన్స్ కార్ట్ లో తప్పులకి అవకాశం లేదు. నో మిడిల్ మ్యాన్, నో ఎక్స్ట్రా కాస్ట్. బట్టల మీద బై 1 get 1 అండ్ డిస్కౌంట్స్ విని ఉంటాం. కానీ లెన్స్ కార్ట్ లో సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకుంటే బై 1 get 1 అండ్ డిస్కౌంట్ ఆప్షన్స్ ఉంటాయి. రీసెంట్ గా నెక్స్ట్ డే డెలివరీ అంటే ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే ప్రొడక్ట్ ని డెలివరీ చేస్తుంది లెన్స్ కార్ట్. ఫ్రీగా రూరల్ ఏరియాస్ లో హెల్త్ చెకప్స్ చేస్తూ సొసైటీకి తన వంతు హెల్ప్ చేస్తుంది లెన్స్ కార్ట్. సింగపూర్, యుఏఈ, యుఎస్ లో బిజినెస్ ని స్టార్ట్ చేసి ఫ్యాషన్ కి తగ్గట్టుగా ఐవేర్ ని తయారు చేస్తూ సుమారు 5,000 రకాల ప్రొడక్షన్ తో ముందుకు దూసుకు వెళ్తుంది. మీలో ఎవరికైనా లెన్స్ కార్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ కావాలంటే 25 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఐవేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసి ప్రొడక్ట్ ని తయారు చేయడం దగ్గర నుంచి కస్టమర్ కి డెలివరీ చేసే వరకు టోటల్ వర్క్ అంతా లెన్స్ కార్టే చేస్తుంది. దీన్నే డైరెక్ట్ టు కస్టమర్ మోడల్ అంటారు. ఈ బిజినెస్ మోడల్ లెన్స్ కార్ట్ కి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ లో వస్తున్న షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షోలో జడ్జిగా చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారారు పీయూష్ బన్సాల్. ఒక చిన్న ఐడియాతో మొదలుపెట్టిన బిజినెస్ ఇప్పుడు 37,500 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఎలా రన్ చేస్తున్నా, కస్టమర్ ని ఎలా సాటిస్ఫై చేస్తున్నా అన్నదే ఇంపార్టెంట్. ఇందులో లెన్స్ కార్ట్ మొదటి స్థాయిలో ఉంది. లెన్స్ కార్ట్ కంపెనీ విజన్ ఏంటంటే టు హెల్ప్ ద వరల్డ్ సీ బెటర్ విత్ 1 pair ఆఫ్ గ్లాసెస్ ఎట్ ఏ టైమ్. సో ఇది లెన్స్ కార్ట్ కంపెనీ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీలో ఎంతమంది లెన్స్ కార్ట్ గ్లాసెస్ ని యూజ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీస్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి.